హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజైతే నేను మీకు ఒక కొత్త హెయిర్ ప్యాక్ అయితే చూపించబోతున్నాను అనమాట. సో ఇంతవరకు యూట్యూబ్లో ఎవరైనా చూపించారో లేదో కూడా నాకు తెలియదు, నేనైతే కొత్తగా చూపించబోతున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ ఎలాగా వేసుకోవాలి, దీని యూజెస్ ఏంటి అనేది తెలుసుకుందాము. ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి నేను ఫస్ట్ ఇలాగా కొబ్బరి పీసెస్ అయితే తీసుకున్నానండి, కోకోనట్ పీసెస్ తీసుకున్నాను అనమాట. సో నేను ఒక హాఫ్ వరకు తీసుకున్నాను, మీకు మీ హెయిర్కి లెంత్ని బట్టి తీసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ మందార పూలు తీసుకున్నాను, హిబికస్ అనమాట. ఇవైతే తీసుకొని ఇవి వెనకాల బ్యాక్ గ్రీన్గా ఉంటాయి కదా, అవైతే రిమూవ్ చేసేసుకుంటున్నాను. సో మీకు కావాలి అంటే అవి మధ్యలో ఉంటాయి కదా, అవి కూడా మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు. ఫ్లవర్కి మధ్యలో ఉండే కాడ కూడా మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు. నేనైతే అది రిమూవ్ చేయట్లేదు, ఓన్లీ బ్యాక్ సైడ్ ఉండే గ్రీన్ పార్ట్ మాత్రం రిమూవ్ చేసేస్తున్నాను. సో నేనైతే ఒక 10 to 15 అయితే తీసుకున్నాను అనమాట. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు కోకోనట్ పీసెస్ కానీ ఈ హిబికస్ కానీ మీరు ఎక్కువగా తీసుకోవచ్చు, మందార పూలు కానీ మీకు కావాల్సినంత క్వాంటిటీలో మీరు తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక 10 to 15 తీసుకున్నాను. అలాగే కొబ్బరి వచ్చేసి ఒక 1 కప్ అంటే ఒక హాఫ్ తీసుకున్నాను అనమాట. సో అలా తీసుకున్న తర్వాతకి ఈ కొబ్బరిని మొత్తాన్ని ఒక మిక్సీ గిన్నెలోకి నేను ఇలాగా తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకుంటున్నానండి, కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ పోసుకొని దాన్ని మనం మెత్తగా గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. సో ఇక్కడ మెత్తగా గ్రైండ్ అయితే చేసేసుకున్నాను. మనం ఎంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మిక్సీ పట్టుకుంటే మనకి జ్యూస్ అనేది కొబ్బరి పాలు అనేవి అంత ఎక్కువగా వస్తాయి అన్నమాట. సో అందుకే ఎంత ఫైన్ పేస్ట్ అంటే అంత ఫైన్ పేస్ట్గా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో దాని మీద ఒక క్లాత్ అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. పెట్టేసుకొని ఈ కొబ్బరి మొత్తాన్ని అందులో వేసేసుకొని అందులోంచి కొబ్బరి పాలను అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. సో కొబ్బరి పాలు అనేది మరీ పలసగా కాకుండా కొంచెం చిక్కగా ఉండేలాగే చూసుకోండి. మీ హెయిర్ లెంత్ని బట్టి చూసుకోండి. అలాగే మీకు కావాలి అంటే మీకు సెకండ్ టైం కూడా మీరు చూసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే ఒక కొబ్బరికాయ మొత్తాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత నేను దాంట్లోకి ఇంకా మిగిలిన మందార పూలను కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం మెత్తగా గ్రైండ్ అవ్వాలి కదా, అందుకని చాలా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో అవి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా మెత్తటి పేస్ట్ అయితే అయిపోయాయి అనమాట. సో అయిపోయిన తర్వాతకి ఈ కొబ్బరి పాలలోకి ఈ మందార పేస్ట్ అంతటి కూడా తీసేసుకొని దాన్ని బాగా మిక్స్ చేస్తున్నాను. ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకా వేరే ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ లేకపోతే మీరు మామూలుగా యూజ్ చేసే వేరే ఆయిల్ ఏదన్నా కూడా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఆయిల్ అనేది మాత్రానికి కోకోనట్ ఆయిల్ అనేది మాత్రం కేవలం ఆప్షనల్ అండి, అది మీకు ఇష్టం ఉంటే అప్లై చేసుకోవచ్చు, అందులో యూజ్ చేయొచ్చు, లేదు అంటే మీరు అది ఇగ్నోర్ చేసిన ప్రాబ్లం అయితే లేదు. సో కన్సిస్టెంట్ అయితే ఇలా చిక్కగా ఉందన్నమాట, చూడండి చిక్కగా కొంచెం జిగురుగా కూడా ఉంటుంది. దాని తర్వాతకి నేను హెయిర్ని అయితే ఇలాగా 2 హాఫ్స్గా డివైడ్ చేసేసుకున్నాను. ముందైతే నేను ఫ్రిడ్జెస్ అన్నీ క్లియర్ చేసుకున్నానండి. క్లియర్ చేసుకున్న తర్వాత ఇలా 2 హాఫ్స్గా చేసుకొని పైన స్కాల్ఫ్ నుంచి నేను కింద టాప్ మొత్తం హెయిర్ మొత్తం అప్లై చేసుకుంటున్నాను అనమాట. సో కొబ్బరి పాల వల్ల మనకు చాలా యూజెస్ అయితే ఉంటాయండి, మన హెయిర్ ప్రాబ్లమ్స్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కొబ్బరి పాలలో వచ్చేసి విటమిన్ ఏ, సి, ఈ, కాల్షియం, ఐరన్ అలాగే ఫాస్ఫరస్ లాంటి విటమిన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మరి హెయిర్ని లెంతీగా అండ్ స్కాల్ప్ని హెల్తీగా ఉండడానికైతే యూజ్ అవుతుంది. అండ్ కొబ్బరి పాలు హెయిర్ గ్రోత్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. కొబ్బరి పాలు యూజ్ చేయడం వల్ల హెయిర్ చాలా స్ట్రాంగ్గా సిల్కీగా అయితే తయారవుతుంది అనమాట. అండ్ హెయిర్ని చాలా ఒత్తుగా కూడా తయారు చేస్తుంది. నెక్స్ట్ మందారం వచ్చేసండి, మందారం మనం డైట్లో కూడా మనం తీసుకోవచ్చు అనమాట. మందారం మనం డైట్లో తీసుకున్నా కూడా మన పొట్ట కూడా తగ్గుతుంది. అది ఎలాగ చేయాలో కూడా నేను ఒక షార్ట్ అయితే మీకు చేసి చూపిస్తాను. అండ్ తర్వాత మందారపు ఆయిల్ కూడా మనం హీట్ చేసుకొని యూజ్ చేయడం వల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయి. మందారంలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయండి. ఇవి హెయిర్ ఫాల్ని అయితే కంట్రోల్ చేస్తాయి, హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. మందారంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ స్కాల్ప్ని ఇచ్చింగ్ నుంచి కానీ డాండ్రఫ్ అలాంటి ఏదున్నా కూడా రెడ్యూస్ చేస్తుంది. అలాగే మన సమ్మర్ సీజన్స్లో అలాగా తలలో కొంచెం మంట వస్తున్నట్టు అలాగా కూడా అనిపిస్తుంది కదా, అటువంటప్పుడు కూడా ఈ ప్యాక్ వేసుకుంటే మందారం వల్ల అటువంటి మంట సమస్యలు అలాగే ఏదైనా ఉన్నా కూడా మనకి కొంచెం తొందరగా రెడ్యూస్ అవుతాయి అన్నమాట. అలాగే మందారం స్కాల్ప్ని అయితే హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఇది ఆయిలీ హెయిర్ అయినా సరే, ఎటువంటి హెయిర్ వాళ్ళకైనా సరే ఇదైతే అంటే స్కాల్ప్ ఆయిల్గా ఉన్న డ్రైగా ఉన్న ఈ హెయిర్ ప్యాక్ అయితే చాలా చాలా అంటే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి.
అలాగే మందారం యూస్ చేయడం వల్ల స్కాల్ప్ని చాలా టోన్ చేస్తుంది. డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్యాక్ అయితే బాగా యూస్ అవుతుంది. ఇందులో ఉండే అమైనో యాసిడ్స్ హెయిర్ని స్ట్రాంగ్గా చేస్తుంది. మందారంలో విటమిన్ సి, B6, ఐరన్ ఉంటాయండి. ఇందులో విటమిన్స్ హెయిర్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. మన హెయిర్ని స్ట్రాంగ్గా చేస్తుంది. మందారంలో ఉండే అమైనో విటమిన్స్ అవి వచ్చేసి తలలో అంటే మన హెడ్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరిగేలాగా చూసి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది అండ్ హెయిర్ పెరగడానికి యూజ్ చేస్తుంది అనమాట. అండ్ దీంట్లో ఈ మందారంని యూజ్ చేయడంలో కూడా హెయిర్ షైనీగా, సిల్కీగా అయితే తయారవుతుంది. సో ఈ ప్యాక్ వల్ల అయితే చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయండి. డాండ్రఫ్ అయితే మనకు అసలు డాండ్రఫ్ అనే ప్రాబ్లం అయితే ఉంటే అసలు డాండ్రఫ్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేసేస్తుంది అనమాట. మనము అంటే ఫస్ట్ టైంకి రిమూవ్ అయితే అయిపోదండి. మనం ఒక 2-3 టైమ్స్ అలాగా అప్లై చేసిన తర్వాతకైతే ఈ డాండ్రఫ్ను కూడా ఇది రెడ్యూస్ చేస్తుంది. సో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన స్కాల్ప్ నుంచి కింద వరకు అయితే అప్లై చేసుకోండి. మీ హెయిర్ లెంత్ని బట్టి ఎంత కంప్లీట్గా హెయిర్ మొత్తానికి అప్లై అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏ ప్యాక్ వేసుకున్నా సరే అది కొంచెం హెయిర్కి పట్టేలాగా స్కాల్ప్ని అయితే కొంచెం ఒక 5 to 10 minutes వరకు అయితే మసాజ్ చేసుకోండి. నేనైతే ఏ హెయిర్ ప్యాక్ వేసుకున్నా అది కొంచెం స్కాల్ప్కి బాగా పట్టేలాగా హెయిర్కి అయితే మసాజ్ చేస్తాను అనమాట. ఇలాగా మొత్తం టాప్ టు బాటమ్ మనం ఈ ప్యాక్ అనేది అప్లై చేసిన తర్వాతకి ఒక 30 to 40 minutes వరకు మనమైతే హెయిర్కి రెస్ట్ ఇవ్వాలి. అదంతా మనకి హెయిర్కి పట్టేలాగా ఒక 30 to 40 minutes ఉంచుకొని తర్వాతకైతే హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. సో ఇది అయితే మనం వింటర్ సీజన్లో కూడా వేసుకోవచ్చండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో నేను తర్వాతకైతే ఒక 40 minutes హెయిర్ మీద ఉన్న తర్వాతకి హెడ్ బాత్ అయితే చేసేసాను అనమాట. సో ఫైనల్గా నా హెయిర్ అయితే ఇలాగా ఉంది. సో చాలా షైనీగా ఉందండి. సో మన ఏంటంటే ఏదో ఒక హెయిర్ ప్యాక్స్ అనేవి మన హెయిర్కి పెడుతుండడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందనమాట. సో ఏదో ఒక హెయిర్ ప్యాక్ అండి మనం యూజ్ చేస్తూ ఉండాలి. సో దానివల్ల ఏంటంటే మనకి హెయిర్కి ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గిపోయి మన హెయిర్ షైనీగా, హెల్దీగా తయారవుతుంది. అండ్ కింద స్ప్లిట్ ఎండ్స్ని కూడా తగ్గిస్తుంది ఇదనమాట. మనం ఎంత బిజీగా ఉన్నా మన పట్ల అంటే మన సెల్ఫ్ మనం కొంచెం మనకంటూ మనం కొంచెం కేరింగ్ అనేది ఉండాలన్నమాట. అది హెయిర్ అయినా సరే, స్కిన్ అయినా సరే, హెల్త్ అయినా సరే. సో దేంట్లో అయినా కొంచెం అయితే తీసుకోవాలండి. సో మీకు ఎవ్రీ వీక్ నేనైతే ఇలాగ ఏదో హెయిర్ ప్యాక్ అయితే చేస్తూనే ఉంటాను. సో నేను చేసేవన్నీ కూడా మీకు వీడియోలు అయితే పెడుతుంటాను. నేను ఆల్రెడీ కొన్ని హెయిర్ ప్యాక్స్ కూడా నేనైతే అప్లోడ్ చేశాను అనమాట. సో అవి కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. అవన్నీ కూడా చూడండి. సో మీకు ఏ హెయిర్ ప్యాక్ అయితే అది అంటే ఇదనే కాదు, మీకు ఏ హెయిర్ ప్యాక్ పడుతుంది అనిపిస్తే అది మీకు ఏదైతే బాగా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటారో అవైతే వచ్చేసి వీక్లీ ఒకసారైనా మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి. హెయిర్కి ఏదో ఒక హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ కాకపోయినా మంత్లీ ఒక 2-3 అయినా మీరు మ్యాక్సిమం ట్రై చేయండి. అలాగా ట్రై చేయడం వల్ల హెయిర్ ఫాల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. హెయిర్ని చాలా ఒత్తుగా ఉండడానికైతే ఈ హెయిర్ ప్యాక్స్ అనేవి అయితే చాలా యూజ్ అవుతాయండి. సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం నేను చేసే వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.